మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదము. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, తాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, తాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రండి ఉత్సాహముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం అన్నాజీపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్తరనిధి దాతలు కీర్తిశేషులు మల్లవరపు రాయప్పయ్య అన్నపూర్ణమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన హేరాళమైన మేలులకు కృతజ్ఞతగా లోకానికి దివ్యజ్యోతిగా వెలుగొందుతున్న దివ్యవాణి ఛానల్ను దివ్య కానుకగా ప్రసాదించిన దేవాతి దేవునకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ సికింద్రాబాద్. కీర్తిశేషులు గాదే రాయపురెడ్డి, గాదే చిన్నపరెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నక్షత్రం కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి, నిశాంత్ రెడ్డి, నిఖితారెడ్డి, కంబం నితిన్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ శ్యామల నక్షత్రం, గాదే యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ. మద్దల క్రాంతికుమార్, మెర్సీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు గర్భఫలం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న చుక్కా సితారా రాజ్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు చుక్కా భరత్రాజ్, పావని, జగదీష్ మాస్టర్, నిర్మలాదేవి, చుక్కా పృథ్వీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం మేడిపల్లి విచారణ. నెలటూరి జోసఫ్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు వివాహ వార్షికోత్సవం సందర్భముగా జోసఫ్ ఏలేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఎం బాలిరెడ్డి, నిర్మలా మేరీ, అంతోనిరెడ్డి, శ్రావంతి, హాస్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, హాస్యకి జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ. మరియపురం గ్రామం. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న గంజి శశారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు
మంచి భవిష్యత్తు దయచేయమని, ధీరజ్ రెడ్డి వివాహం ఏ ఆటంకములు లేకుండా దేవుని చిత్తంతో జరగాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు మెట్టు జ్ఞాన్ రెడ్డి, విమలా మేరీ, గంజి శ్రీకాంత్ రెడ్డి, సింధు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మీకు శుభము కలుగునుగాక అని ప్రభువు అపోస్తులకు దర్శనమిచ్చి వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని, కారుణ్యాన్ని నింపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఈ సమాజానికి కావలసినది కారుణ్యము, దైవ కారుణ్యము. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా యుద్ధ వాతావరణంలో అశాంతితో, భయాందోళనలతో ఉన్నటువంటి ఈ లోకములో క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా భుజము పట్టి తట్టు లేపుతూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి ప్రేమ, ఇంకా లోతైన భావాలతో ఉన్నటువంటి కారుణ్యాన్ని ఇతరులకు చాటు. ఎందుకనా, సిలువ మీద నేను మీ అందరి కోసము తండ్రి చిత్త ప్రకారము మరణించి నేడు నేను చీకటిని చీల్చుకొని ఉత్థాన భాగ్యాన్ని పొంది మీ అందరినీ కూడా నిత్య జీవాన్ని పొందటానికి సజీవ సాక్షులుగా ఉంచుతూ ఉన్నాను పలికినటువంటి ఆ స్వర ప్రేమ దివ్య కారుణ్యంగా సిస్టర్ ఫౌస్టినా గారి దర్శనము ద్వారా 1934 సంవత్సరంలో ప్రభువు ఆమెకు దర్శనమిచ్చి, ఎవరెవరైతే నా సన్నిధికి వచ్చి కారుణ్యాన్ని వేడుకుంటారో వారందరి జీవితాలలో నేను అపారమైనటువంటి, అనంతమైనటువంటి సంపన్నుడుగా నేను మీ అందరినీ దీవిస్తాను, కరుణతో నింపుతాను, కారుణ్యంతో నింపుతానని పలికినటువంటి ఆ ప్రేమ స్వరము ఈనాడు ఈ పూజా బలిలో పాల్గొనట ద్వారా పాపాలన్నీ కూడా హరింపబడి ఆ క్రీస్తు దివ్య శరీరము మన ఆత్మలకు భోజ్యంగా మారబోతుంది. ఇట్టి పవిత్రమైన ఈ పూజా బలిలో యోగ్యంగా పాల్గొనే సమయంలో మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
గీతం పాడెదము ఘన దేవునికి. భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. విధి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. విధి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా. ఆయన సుతులకు మహిమా. పావనాత్మకు త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా. ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా మహిమా మహిమా. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకుని వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను కారుణ్యమును వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 42 నుండి 47 వరకు.
జ్ఞానస్నానము పొందిన ప్రజలు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకారములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలిసి కొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము, వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మంచివాడు, ప్రభు మంచివాడు కనుక కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ ప్రభు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్టజూచిరి, కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసుగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి అయ్యెను. ఇది ప్రభు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగా నున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందింతము. అందరూ ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. మృతుల్లో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమనరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. రెండవ పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3-9 వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పర్చిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగంతమున ప్రకటింపబడే రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసమును యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున
మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమేగా ప్రభు, నీ ఆత్మకార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమేగా ప్రభు, నీ ఆత్మకార్యమేగా. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు, బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు, బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమేగా ప్రభు, నీ ఆత్మకార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమేగా ప్రభు, నీ ఆత్మకార్యమేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయం 20 వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు
పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకతడు, నేను ఆయన చేతులలోని చీరల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరి ఎన్నియో అద్భుత చిహ్నములను శిష్యులు ఎదుట చేసెను, అవి అన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడి ఉన్నవి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య కారుణ్య ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు పునరుత్థానమైన తర్వాత మానవాళిని క్షమించిన ప్రభువు చీకటి నుండి వెలుగుగా ఈ లోకానికి తనను నమ్మినటువంటి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితములో తన ప్రేమను క్షమను అపారంగా నింపుతూ ఉన్నారు. ఈనాడు ప్రత్యేకంగా తల్లి శ్రీసభ సిస్టర్ ఫౌస్టినా గారికి ప్రభు ఇచ్చినటువంటి దర్శనము ద్వారా పాస్కా పండుగ అయిన 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవముగా జరుపుకోవాలని శ్రీసభ పిలుపునిస్తూ ఉంది. దేవుని కరుణ అంతులేని ప్రేమ. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచనములో మనము దేవుని వాక్కు వింటూ ఉన్నాం. మీకు శాంతి కలుగునుగాక. మానవ బలహీనతల కంటే దేవుని కరుణ ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిస్టర్ ఫౌస్టినా గారికి ప్రభు ఇచ్చినటువంటి దర్శనములో 1934వ సంవత్సరములో యేసు ప్రభువు తనకు వ్యక్తిగతముగా దర్శనమిచ్చి తనతో మాట్లాడుతూ, ఈ ప్రపంచానికి నేను క్షమను మాత్రమే కాదు, నా కారుణ్యాన్ని ఎంతగా చాటుతూ ఉన్నానో మీరు ఈ ప్రపంచానికి చాటండి అని ఫౌస్టినా గారిని కోరిన తర్వాత శ్రీసభ ఈ వ్యక్తిగత పరిచర్యను, అద్భుతాన్ని, దర్శనాన్ని గమనించి ఈనాడు విశ్వవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా దేవుని కరుణ ఎంతో అపారమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని మనందరికీ కూడా ప్రత్యేకంగా బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన మీద కప్పబడినటువంటి నారవస్త్రము, ఏ చిత్రాన్నైతే సిస్టర్ ఫౌస్టినా గారు తన దర్శనంలో కనపడినటువంటి ఆ దర్శనాన్ని ఒక అద్భుతమైనటువంటి చిత్రముగా మలిచినటువంటి చిత్రకారుడు 1934వ సంవత్సరములో గీసినటువంటి ఈ దివ్యకారుణ చిత్రంలో ఉన్నటువంటి యేసు ప్రభు ముఖములో ఉన్నటువంటి పోలికలు రెండూ కూడా చెరి సమానంగా ఉన్నాయి. 1934 సంవత్సరములో గీసినటువంటి ఆ ముఖ చిత్రము యేసు ప్రభు యొక్క శిరస్సు, కనులు, కంటిలోని కారుణ్యము, ఆయన ముఖము మీద ఉన్నటువంటి
ఉషస్సు, ఆ దెబ్బలు ఇవన్నీ కూడా అచ్చుపోలిన విధముగా ఈ చిత్రంలో ప్రదర్శించటం మహా జాతినే మహా అద్భుతంలో నింపివేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వవ్యాప్త స్త్రీ సభ ప్రతి మనిషి నుండి ప్రేమ, క్షమ అనే ఈ గొప్ప సుగుణాలే కాదు, క్రీస్తు సిలువలో చూపించినటువంటి ఆ కారుణ్య ప్రేమ యొక్క విశిష్టమైనటువంటి మానవత్వాన్ని ప్రపంచానికి మనం అందరం కూడా చాటుతూ సాక్షులుగా ఉండాలి అని మనకు ఈనాటి పండుగ విశిష్టంగా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో వింటూ ఉన్నాము. కరుణ కలిగిన ప్రతి ఒక్కరూ ధన్యులు, వారు దివ్య కారుణ్యాన్ని, కరుణను పొందుతారని వింటూ ఉన్నాం. ఈనాడు ప్రభుని ఆశీస్సుల చేత ఎన్నో సందర్భాలలో మనలో ఉన్నటువంటి బలహీనతలు సమర్పించుకొని ప్రభువు చేత పాపక్షమాపణ పొంది ఉన్నాం. ఈ పాపక్షమాపణ పొందినటువంటి మనము వ్యక్తిగతముగా సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఈ ఆనందాన్ని తిరిగి పరోక్షంగా మనం ఎక్కడైతే జీవిస్తున్నామో, ఎక్కడైతే నివసిస్తున్నామో వారందరితోటి ఈ సేవా తత్పరత, కారుణ్యము చాటుతూ మనము స్త్రీ సభలో సాక్షులుగా ఉండాలి అని ఈనాటి దివ్య కారుణ్య మహోత్సవము మనందరినీ కూడా కోరుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకముగా ఈ 9 రోజుల నవదిన ప్రార్థనలో ఎవరెవరైతే పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి సంపూర్ణ పాప విమోచనము, శిక్ష నుండి విముక్తి లభిస్తూ ఉంది. మానవ లోకము నా దరికి చేరితేనే తప్ప అది శాంతమును పొందలేదు. మానవ లోకము నా దరికి చేరితేనే తప్ప అది శాంతమును పొందలేదు అని దివ్య కారుణ్య పండుగ మనందరికీ ఎంతో చక్కగా బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని యొక్క సహాయము ప్రతిరోజు ప్రతి వ్యక్తి అనంతంగా స్వీకరిస్తున్నాడు. కానీ కృతజ్ఞతగా కొన్ని సందర్భాలలో కృతజ్ఞతను మరచి జీవిస్తున్నారు. మరి కొన్ని సందర్భాలలో వ్యక్తిగత కృతజ్ఞత ఉన్నప్పటికీ స్త్రీ సభలో పరిచారకులుగా, సేవకులుగా సాక్ష్యం ఇవ్వటానికి వెనుకంజ వేయటము ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. నేను దేవుని కరుణను నమ్ముతున్నాను అని మనం అంటూ ఉంటాం. కానీ చాలామంది వారు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి తప్పిదాలు తమ జీవితంలో మర్చిపోలేకుండా కారుణ్య ప్రేమ ఇచ్చే జీవిత ఆనందాన్ని మర్చిపోయి, శుభాన్ని మర్చిపోయి, నేను పాపిని అన్నటువంటి లోతైనటువంటి ఆందోళన, దుఃఖంలోనే ఈనాడు ఎంతోమంది దుఃఖిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య సందేశము సిస్టర్ ఫౌస్టినా గారి మాటల్లో, మనుషులు నా కరుణను ఆశ్రయిస్తే వారికి ఎప్పటికీ కూడా శాంతి ఉంటుంది. అందుకే పునీత 2వ జాన్ పాల్ పాపు గారు దివ్య కారుణ్యం మన కాలానికి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అందుకే నిన్నటి రోజున ప్రస్తుత జగద్గురువులు లియో పాపు గారు ప్రపంచ మానవాళిని కోరుతూ ఉన్నారు. ఆయుధ సంపత్తి విషపూరితమైనది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు తత్వము, దివ్య కారుణ్య నాథుని కారుణ్యము ఇహలోకములో ప్రతి గ్రామములో, ప్రతి విచారణలో, ముఖ్యంగా ఈ సంకటిత ప్రపంచములో ప్రతిరోజు కూడా పిశాచిని ఎదురించే గొప్ప శక్తిని ఇవ్వమని దివ్య కారుణ్య నాథునికి ప్రార్థించాలి. ప్రార్థన ఎంతో విశిష్టమైనటువంటిది అని లియో జగద్గురువులు మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనమందరము కూడా ఒక చక్కనైనటువంటి జీవిత సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అదేంటి అంటే, యేసు ప్రభువు పునరుత్థానమైన తర్వాత అపోస్తులకు దర్శనమిచ్చారు. అట్టి సందర్భములో పునీత థామస్ గారు ఆ సందర్భములో అక్కడ లేరు. చూచినటువంటి అపోస్తులందరూ కూడా, మేము సజీవుడగు దేవుణ్ణి, మరణాన్ని జయించినటువంటి క్రీస్తునే తిరిగి మేమందరము మా ప్రత్యక్షంగా చూసాము అని చెప్పినప్పుడు
తను ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకంటే లాజరు మరణించగా, ప్రభువు మేము కూడా నీతో వచ్చేదమ్మా, మేము కూడా నీతో మరణించేదమ్మా అని పలికినటువంటి ఆ విశ్వాసి యేసు ప్రభువుని నేను కూడా కనులారా చూడాలి అన్నటువంటి తన యొక్క ఆనందాన్ని శిష్యులకు వ్యక్తీకరించినప్పుడు వెంటనే యేసు ప్రభువు తనకు దర్శనమిస్తూ, తోమా ఇదిగో నా పంచగాయాలలో నీ యొక్క చేతిని, నీ యొక్క వేలును ఉంచుమని అన్నప్పుడు యేసు ప్రభువు పాదములపై పడి నా దేవా నా దేవా అని తన విశ్వాసాన్ని వ్యక్తీకరించి ఆరాధిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రియ సహోదరి సహోదరులారా, థామస్ గారు అల్ప విశ్వాసి అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన గొప్ప ధైర్యశాలి. అందుకే యేసు ప్రభువు పునరుత్థానమైన తర్వాత ఆయన మన భారతదేశానికి వచ్చి ఆయన క్రీస్తుకు హతసాక్షిగా మరణం పొంది ఉన్నాడు. హతసాక్షిగా మరణం పొందే వ్యక్తి అల్పవిశ్వాసిగా ఉండటం అనేది సమంజసం. కానీ తనలో ఉన్నటువంటి ఈ ఆందోళన, ఇది నిజముగా నేను కూడా నా తండ్రిని ఆరాధించాలి, నేను కూడా మృత్యుంజరైనటువంటి యేసుని ఆరాధించాలి అనేటువంటి తనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరించాలని నేను కూడా ఆయన గాయాలలో ఏలును ఉంచాలి అనేటువంటి ఆలోచనను తన స్నేహితులతో పంచుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభము కలుగునుగాక అని పలికినటువంటి ప్రభువు ఈ దివ్య కారుణ్య ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నము 3 గంటలకు, ప్రతిరోజు ఉదయం 3 గంటలకు మన కథోలిక విశ్వాస సంఘాలలో ఎంతోమంది ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రతిరోజు చేస్తూ తమ కుటుంబాలకు దేవుని సమర్పించుకుంటూ ఉన్నారు. ఈనాడు దివ్య కారుణ్యం అంటే సిలువ మీద ఉన్నటువంటి యేసును మరల ప్రశ్నిస్తున్నారు. నీవు ప్రాణాన్ని కోరుకుంటావా, ప్రేమను కోరుకుంటావా అన్నప్పుడు యేసు ప్రభువు నేను ప్రేమనే కోరుకుంటాను అని సిలువ మీద తన ప్రేమను ఈ మానవాళికి 2 చేతులు కూడా చాచి, ఈ ప్రేమ మీ ద్వారా ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి, మీ మాట ద్వారా, మీ నడవడిక ద్వారా ఈ ప్రస్తుత ప్రపంచంలో మీరు నాకు సాక్షులుగా ఉండండి అని ఈరోజు దివ్యవాణి సమర్పణ ద్వారా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, కారుణ్యము క్షమల కంటే గొప్ప క్షమ. కారుణ్యము తల్లి ప్రేమ ఎప్పుడూ కూడా గర్భంలో ఉన్నటువంటి తన బిడ్డను ఏ విధముగానైతే కంటికి రెప్పలా కాపాడుకుంటూ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఇస్తున్నటువంటి సంకేతాలను తను ఆనందిస్తూ ఏ విధంగానైతే సగర్వంగా ఉంటుందో, అదే విధముగా దివ్య కారుణ్య ప్రేమను పొందాలి అంటే ఆయన సన్నిధిలో మనము కూడా థామస్ వలె, ప్రభువా నా జీవితంలో నీవు మరొక గొప్ప అవకాశాన్ని ఇవ్వు అని థామస్ గారితో కలిసి మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో ఆలకించి ఉన్నాం. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుండిరి. సమిష్టి జీవితం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క కుటుంబం, ఒక పిల్లడు లేదా ఒక అమ్మాయి, భర్త భార్య, అదే ప్రపంచంగా మారిపోతూ ఉంది. సమిష్టి పురోగతి కోసము, మానవాళి పురోగతి కోసము, మన సంఘంలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసము, మన కుటుంబాలలో ఉన్నటువంటి రక్త సంబంధికుల సమిష్టి ఆధ్యాత్మిక ఆనందం కోసము మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం. అపోస్తుల తరములో అందరూ కూడా ఉన్నదానిని పంచుకుంటూ సంతోషంగా ఉంటిరి. అందుకే యేసు ప్రభువు కూడా తన శరీరాన్ని తీసుకొని త్రుంచి శిష్యులకిచ్చుచు తను సిలువ మీద ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ప్రపంచ మానవాళికై విరగకొట్టబడి, నలిపివేయబడి, రక్తము చిందించి, కార్చి, అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సమిష్టి ఆనందాన్ని ఈ సమాజము ఎప్పుడూ మర్చిపోయింది. అందుకే ఈనాటి మొదటి పట్టణము అందరినీ కూడా అర్థిస్తూ ఉంది. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు
తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుంటిరి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య ప్రేమను అర్థం చేసుకుంటే మానవ జీవితంలో ఎంతో వ్యక్తిగత ఆనందం అనేది ఉంటుంది. మన స్థితి దివ్యకారుణ్యము ద్వారా ఉన్నత స్థితిగా, మన పరిస్థితి సకల వ్యాధి బాధల నుండి, సకల సాతాను శక్తుల నుండి దేవాతి దేవుడు మన పరిస్థితిని ఉన్నత స్థితిగా, మహోన్నత స్థితిగా, చీకటి నుండి వెలుగునిచ్చినటువంటి ఉత్థాన క్రీస్తు పాస్కా క్రొవ్వొత్తిని ఏ విధంగానైతే మేఘస్తంభముల, దీపస్తంభముల ఇజ్రాయిల్ ప్రజలకు 40 సంవత్సరాల పాటు వారిని వెలుగులో సూచించిందో, అదే పాస్కా క్రొవ్వొత్తి ఈనాడు మనందరి మధ్య దివ్య సప్రసాదమై, కారుణ్యమై ప్రతిరోజు కూడా నిన్ను నన్ను సమస్త మానవాళిని క్షమించుట యందు ఆనందము కలదు. ఈ క్షమించుటలో మీరు ఇంకా కారుణ్యాన్ని కలిగి ఉండండి అని శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. ఈనాడు 2వ పట్టణములో ఆలకించి ఉన్నాం. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవితాన్ని ప్రసాదించెను. నూతన సృష్టి, దివ్యకారుణ్య ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా జాగరణ సమయంలో ఏ విధముగానైతే మనము క్రొత్త వెలుగు తయారు చేశామో, ఈ వెలుగును క్రొవ్వొత్తులు వెలిగించుకొని ఈ మైనము తనకు తాను తగ్గించుకొని వెలుగునిచ్చిందో, అదే విధముగా ఈ దివ్యకారుణ్య మహోత్సవం రోజున పునీత జాన్ పాల్ పాపు గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువతీ యువకులకు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క రక్షణ, సంరక్షణ సమృద్ధిగా ఉంటుంది, దివ్యకారుణ్య ప్రేమ ఎంతో అనంతమైనటువంటిది అని తను ఈ ప్రపంచానికి పిలుపునివ్వగా, ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపు ఈనాడు ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనగా, ఆ కుటుంబ ప్రార్థన ఆశీర్వాద కారుణ్యముగా ప్రతిరోజు కూడా సంరక్షిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదియునో లేదు. అందుకే ఈనాడు మరొకసారి మనమందరము కూడా ఈ దివ్యకారుణ్య పండుగను సంతృప్తిగా, సంతోషముగా, విశ్వసిస్తూ, నమ్ముతూ ఎవరెవరైతే ఆ దివ్యకారుణ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితంలో కేవలము మన్నింపు మాత్రమే కాదు, క్షమ మాత్రమే కాదు, అంతకు మించి లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడి యొక్క ఇతివృత్తంలో మనము చూస్తూ ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉన్నాడు. కానీ తండ్రి ఇంటి ముఖద్వారం వద్ద తన కుమారుని కోసం ఎంతో ఆశతో, నా కుమారుడు మరలా ఈ ఇంటికి రావాలి, ఈ ఇంటిలో ఉన్నటువంటి సమిష్టి జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని తనివి తీరా అనుభవించాలని తండ్రి చేసినటువంటి ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో, దేవుని పాదపీఠాన్ని చేరి తన కుమారుని మనసు మార్చి మరలా ఇంటికి వచ్చేలా చేసింది. ఇది దివ్యకారుణ్య ప్రేమ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాలలో, మానవ జీవితంలో తప్పులు చేసేవారు చాలామంది ఉన్నారు. తప్పులో మనము ఒకంత భాగస్థులం కాకూడదు. మన యొక్క భాగస్వామ్యం ఏంటంటే ఈ దివ్యకారుణ్య పండుగ శుభ మహోత్సవం సందర్భముగా ప్రార్థించే హృదయాన్ని మనకివ్వమని మనం ఆ దేవాతి దేవుణ్ణి అర్థించాలి. ఈనాడు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనాల్లో వింటూ ఉన్నాము. దేవుడు కరుణలో సంపన్నుడు. దేవుడు తన కరుణను ప్రసాదించటంలో సంపన్నుడు. కొద్దిగా పెట్టే దేవుడు కాదు. నీవు ప్రార్థించగా, మోకరించగా, విశ్వసించగా, అర్థించగా, వేడుకొనగా, ఆర్తించగా ప్రభువు తన సంపన్నమైనటువంటి ఆశీర్వాదాన్ని సంపన్నంగా ఇచ్చే గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని కరుణకు అర్హత ఏమీ అవసరం లేదు, నమ్మకము మాత్రమే అవసరం. అయ్యో నేను పాపాత్ముడిని, అయ్యో నేను దేవునికి ద్రోహంగా చేస్తూ ఉన్నాను అన్నటువంటి పాప క్షోభ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని తన సంపన్న హృదయముతో క్షమించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యకారుణ్య మహోత్సవం రోజున సిలువలో
తనను తండ్రికి సమర్పించుకొని, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని పలికినటువంటి ఆ స్వరం ఈనాడు ఎవరెవరైతే యేసు నీ యందే రక్షణ కలదు, నీవు మరణాన్ని జయించినటువంటి దైవ కుమారుడు అని ఎవరైతే యేసు ప్రభు సన్నిధిలో సాగిలపడుతూ ఉంటారో వారందరి జీవితాలలో ఏ విధంగానైతే సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా తెలుసుకొని ఉన్నామో, దేవుని కారుణ్యము పొందాలి అంటే మనము మొట్టమొదటి అడుగు ముందుకు వేయాలి. మనము అడుగు ముందుకు వేయకుండా మనము వెనకనే త్రొట్టిల పడుతూ ఉంటే సాతానుడు తీసుకొని స్నేహం చేస్తాడే కానీ దివ్య కారుణ్యానికి మనము సన్నిహితులు కాలేమో. కావున ఈనాటి పవిత్రమైనటువంటి పూజాబలిలో పాల్గొనే సమయంలో సమిష్టిగా కలిసి ఉండటం, ఉన్నదానిలో ఆనందంగా ఉండటం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కారుణ్యము మన జీవితంలో నదీ ప్రవాహం వలె శుభములతో నిండాలని, ఆ శుభము మన ద్వారా ఇతరులకు చేరే భాగ్యాన్ని ఇవ్వమని ఈ పూజా బలిలో ధ్యానించుకుందాం. మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమధ్యము నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ కారుణ్య ప్రేమ ప్రపంచ మానవాళిని కరుణతో, ప్రేమతో, క్షమతో నింపుతూ ఉంది. ఈనాడు ప్రత్యేకముగా అపోస్తులకు దర్శనమిచ్చి మీకు శుభము కలుగునుగాక అని పలికినటువంటి ప్రభు యందు విశ్వాసంతో ప్రభువు అపోస్తులకు ఇచ్చినటువంటి ఆ శుభము ఈ ప్రపంచమంతా మన వినపప్రదం ద్వారా దొరికే విధముగా ప్రార్థించుకుందాం. దయగల ఓ సర్వేశ్వర, మీ దైవరాజ్యాన్ని ఇళ్లలో స్థాపించుచు దైవరాజ్య విలువలకు, ప్రేమ, కరుణలకు ప్రతీకగా ఉన్న మా ప్రియతమ లియో జగద్గురువులను మా విశ్వాస జీవితమును చక్కగా జీవించా మాకెంతో ప్రేరణ, ఆదర్శముగా ఉన్న మా పోల అంతోని పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను విశేషముగా దీవించి వారికి అవసరమైన సకల గుణగణములను, విజ్ఞాన వివేకములను, శక్తియుక్తులను సదా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా సంపూర్ణుడైన ఓ దేవా, ఆదిమ క్రైస్తవులు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికీ వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. కలిసిమెలిసి జీవించి రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు గడిపి మనకొక ఆదర్శమును ఇచ్చి ఉన్నారు. అదే విధముగా మేమును మాకున్నంతలో పేదవారికి పంచిపెట్టి ఐక్యం మనస్సుతో ఏక కుటుంబంగా నిరంతరము ప్రభుని స్తుతించే మహద్భాగ్యము దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి దేవా, సువర్ణము కంటే ఎంతో విలువైన మా విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును అని పునీత పేతురు సెలవిచ్చుచున్నారు. కనుక మా విశ్వాసము పరీక్షింపబడినప్పుడు మేము భయపడక, భీతి చెందక, విశ్వాసముతో మేము అంటిపెట్టుకుని జీవించే వరమును కన్నులారా ప్రభుని చూడకపోయినా నిండుగా విశ్వసించి రక్షణ పొందు దీవెనను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా, ఎవరి పాపమునైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును అని ప్రభువు శిష్యులకు పాపములను క్షమించు అధికారమును అందచేసి ఉన్నారు.
మీరు ప్రసాదించు శాంతిని సమాధానమును నిండుగా పొందుటకు మా పాప కళంకము అడ్డుగా ఉన్నది కనుక మాకు పాపమన్నింపు పాప క్షమాపణ దయచేసి నిర్మల మనస్సును ప్రసాదించండి. మేము తరచుగా గురువు వద్ద పాప సంకీర్తనము చేయుటకు వలసిన మారు మనసును ఇవ్వమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, దివ్యకారుణ్యనాథుడా, ఈనాడు మేమందరము కూడా మీరు ఇచ్చినటువంటి దివ్యకారుణ్యము ద్వారా మా తెలుగు రాష్ట్రాలలో దివ్యవాణి అనే గొప్ప మాధ్యమ కుటుంబము ద్వారా మీ యొక్క వాక్కుకు సాక్షులుగా ఉంటూ ఎంతోమంది ముందుకు వచ్చి ప్రార్థనలు చేస్తూ దాన ధర్మాలతో సహాయం చేస్తున్నటువంటి దివ్యవాణి సహోదరి సహోదరులను, యాజమాన్యాన్ని, తెలుగు పీఠాధిపతులను, దివ్యవాణి సంస్థలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క దివ్యకారుణ్యముతో, ప్రేమతో, శాంతి సమాధానములతో వీరందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ప్రేమకు, క్షమకు, కారుణ్యానికి నిలయమైన ఓ దేవా, మీకు శాంతి కలుగునుగా కానీ మీరు మీ శిష్యగణమును దీవించినట్లు మా అందరినీ మీ నిజమైన శాంతితో దీవించండి. మేమంతా పవిత్రాత్మను పొంది నిత్య జీవములో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించే విశ్వాస యోధులుగా మమ్ము మలసండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదును గాక. ఓ ప్రభువా, నీ ప్రజలు సమర్పించు ఈ అర్పణములను దయతో దివ్య కారుణ్యముతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన
అతని మరణము మా మరణంనకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములో పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరేలా రానయ్యున్న ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరేలా రానయ్యున్న ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉతానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించడం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నీలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించడి వారు, మీకు శాంతి కలుగునుగాక అని వారిలో ఉన్న భయాన్ని తొలగించి ప్రశాంతతను, కారుణ్యాన్ని ప్రసాదించిన దివ్య కారుణ్యనాథుడు మన మధ్య దివ్య సప్రసాదమై వేంచేసి ఉన్నారు. ఈ జీవము గల దేవుని విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం, సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు, లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి, స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగనట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగనట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన ఈ దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయచూపండి. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయచూపండి. ప్రార్థన చేయి వారిని ఆలకించే కారుణ్యము, కన్నీరు పచ్చు వారిని ఊరడించే కారుణ్యము. ప్రార్థన చేయి వారిని ఆలకించే కారుణ్యము, కన్నీరు కాచు వారిని ఊరడించే కారుణ్యము. శోధన వేదన ఎన్నున్నను ఆదరించే కారుణ్యము, శోధన వేదన ఎన్నున్నను ఆదరించే కారుణ్యము. నా శక్తికి నా బలమునకు కారుణ్యమే కారుణ్యము. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయచూపండి. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయచూపండి.